అల్లు శిరీష్ 2 ఏళ్ల క్రితం 'ఊర్వశివో రాక్షసువో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. సొంత నిర్మాణ సంస్థతో పాటు ఫ్యామిలీ మొత్తం సినిమా వ్యాపారంలో ఉన్నా కూడా ఈ అల్లు హీరోకు మాత్రం ఎందుకో సక్సెస్ దక్కటం లేదు. అల్లు శిరీష్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నా కూడా ప్రతి సినిమా ఏదో సోసోగా ఆడుతుందే తప్ప ఇట్స్ అంటూ అల్లు శిరీష్ ఖాతాలో లేవనే చెప్పొచ్చు. ఇప్పుడు బడ్డీ అంటూ మరో ప్రయత్నం చేశాడు ఈ అల్లు హీరో. అల్లు శిరీష్ ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. తమ సొంత బ్యానర్ కూడా తనపై ఇంత భారీ ఖర్చు పెట్టి సినిమా నిర్మించదంటూ ఓ సందర్భంలో వ్యాఖ్యానించాడు అల్లు శిరీష్. తమిళ సినిమా టెడ్డీకి రీమేక్గా తెలుగులో బడ్డీ పేరుతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు కథ అందించి దర్శకత్వం వహించింది శామ్ ఆంటోన్. ఇక సినిమా కథ విషయానికి వస్తే హీరో అల్లు శిరీష్ పైలట్, హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అంటే ఏటీసీలో పనిచేస్తుంది. విమానాల ల్యాండింగ్తో పాటు టేకాఫ్ విషయంలో ఏటీసీ ఎంతో కీలకమైన విషయం తెలిసిందే. హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ ఏటీసీ ఉద్యోగంలో జాయిన్ అయిన తొలి రోజే శిరీష్ నడిపే ఫ్లైట్ ల్యాండింగ్కు అనుమతి ఇచ్చే విషయంలో ఒత్తిడికి గురవుతుంది. విషయం గ్రహించిన పైలట్ అల్లు శిరీష్ కూల్గా ఉండమని చెప్తూ తన ఫ్లైట్ను సాఫీగా ల్యాండ్ చేస్తాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం పెరుగుతుంది. కానీ వీళ్ళిద్దరూ అసలు కలుసుకోకముందే ఆమెను ఒక గ్యాంగ్ కోమాలోకి పోయేలా చేసి హాంకాంగ్కు తీసుకెళ్తుంది. అయితే ఆమెను హాంకాంగ్కు ఎందుకు తీసుకెళ్లారు, ఆ హీరోయిన్ ఆత్మ హీరో ఇచ్చిన టెడ్డీ బేర్ బడ్డీలోకి ఎలా వెళ్తుంది, దీని వెనక ఉన్న అసలు కథ ఏంది అన్నదే ఈ సినిమా. అయితే ఇలాంటి స్టోరీ లైన్తో తెలుగులో చాలా సినిమాలే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దీంతో అల్లు శిరీష్కు బడ్డీ సినిమా మరోసారి నిరాశనే మిగిల్చిందని చెప్పక తప్పదు. కాశోకుషో ఈ సినిమాలో ఏదైనా కొత్తదనం ఉంది అంటే ఆ బడ్డీ పేరుతో ఉన్న టెడ్డీ చేసే హంగామానే. అంతే తప్ప ఈ సినిమా స్టోరీలో ఆకట్టుకునే అంశాలేమీ పెద్దగా లేవనే చెప్పొచ్చు. అల్లు శిరీష్ పైలట్ పాత్రలో తన పాత్రకు న్యాయం చేశాడు. హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ సినిమాలో ఎక్కువగా కోమాలో ఉండి బెడ్ పైనే ఉంటుంది. హాంకాంగ్లో ఒక హాస్పిటల్ అధినేతగా ఉన్న అజ్మల్ అమీర్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. విలన్ క్యారెక్టర్లో అజ్మల్ సీరియస్ లుక్తో ఆకట్టుకుంటాడు. ముఖేష్ ఋషి హీరో బాబాయ్ పాత్రలో కొత్త లుక్తో సందడి చేశాడనే చెప్పాలి. అల్లు శిరీష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నా కూడా బడ్డీ సినిమాతో ఈ హీరో మరోసారి బోల్తా కొట్టాడనే చెప్పాలి. అల్లు శిరీష్ గత సినిమాల తరహాలోనే ఇది కూడా ఒక సోసో సినిమాగానే మిగిలిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.